दीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्तु सीदसादनम्। ॐ महागणपतये नमः। మహాశివరాత్రి సందర్భంగా దివ్య వృక్షాల నిలయమైన సాయి గీత ఆశ్రమంలో భక్తులు ఉదయం నుండే పరమ పవిత్రమైన రుద్రాక్ష వృక్షం క్రింద శివలింగానికి అభిషేకాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పద్మారావు నగర్లో గల డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమంలో కూడా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉదయం నుండి ఏర్పాటు చేసిన శివలింగానికి అభిషేకాలు అర్చనలు నిర్వహించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు స్వయంగా పంచలింగాలకు అభిషేకం అర్చన నిర్వహించారు. తదనంతరం పూజ్య సద్గురు వర్యులు భక్తులనుద్దేశించి తమ అనుగ్రహ భాషణం అందించారు. Shara
దివ్యాత్మ స్వరూపులారా, మనం స్నానం చేస్తాం, రోజు స్నానం చేస్తాం. దానికి ఒక సబ్బు కావాలి, బట్టలు ఉతకడానికి ఒక సబ్బు కావాలి, బాసన తోమడానికి విమ్ పౌడర్ కావాలి, లేకుంటే నల్లగైపోతాయి. మహా దుర్గంధం వాసన నోట్లోకి వెళ్ళి భయంకరమైన దుర్గంధం వస్తుంది. రాత్రి పంటే చాలు, గంట పంటే కూడా దుర్గంధం వాసన వస్తుంది. దానికి ఓ సబ్బు కావాలి, అది సబ్బే, దానికి కూడా బురుగు వస్తుంది, దానికి కూడా ఓ సబ్బు. ఇండైరెక్ట్ నీకు సబ్బు రాపిస్తున్నాడు లోపల, కాల్గేట్ పేస్ట్ వాడు. దాన్ని బాగా క్లీన్ చేయాలి, శుద్ధి అవుతుంది. దీని గురించి భయపడి మనం శుద్ధి చేస్తాం. బయట ఎక్కడన్నా వెళ్ళాలంటే తెల్లటి బట్టలు, దానికి ఇస్త్రీ కావాలి, కడప ఉండాలి అంతా, ఎక్కడ కూడా కొంచెం వంకర పోవద్దు. స్నానం చేసేది ఏంటి? దుర్వాసన దూరం చేసుకోవడానికి స్నానం. దానికంటే ఎక్కువ దుర్వాసన చెడు చూడడం, చెడు వినడం, చెడు మాట్లాడడం. ఇవన్నిటికి ఏం చేయాలంటే ఒక సబ్బు వాడతాం. శరీరానికి ఒక సబ్బు, పండ్లకు కాల్గేట్ పేస్ట్, బట్టల క్రీమ్ సోప్, విమ్ పౌడర్ బాసనలకు వాడితేనే తెల్లగా అవుతుంది, శుద్ధిగా శుభ్రంగా అవుతుంది. తినడానికి కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, 10 మంది ఇష్టపడతారు కూడా అది. అయితే నాలుకని, కన్నుని, మనసుని శుభ్రపడడానికి ఏ సబ్బు? సన్లైట్ పెట్టొచ్చా, రాయొచ్చా నాలుక కళ్ళకు? 2 సోపు ఇంట్లో పోయొచ్చా? కళ్ళల్లో ఇంత బాగా నూరి డ్రాప్స్ వేసుకోవచ్చా కళ్ళల్లో? చెవులో ఇక బొగ్గు పొడి వేయచ్చా? కాల్గేట్ పేస్ట్ అంతా పేస్ట్ చేసి మొత్తం చెవులో పోయొచ్చా? లేదు, చెడిపోతుంది. దీనికి ఒక సబ్బు ఉంది. దైవం కలియుగం ప్రారంభం కాకముందు సబ్బు పంపిండు, నారదముని చేత ఒక సబ్బు పంపిండు. అరగంది కరగంది ఉచితంగా, అరగంది కరగంది ఉచితంగా. అది విమ్ కాదు, రిన్ కాదు, రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ఇంకో సబ్బు పంపిండు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ. మళ్ళీ ఒక పరి ఇంకో సబ్బు పంపిండు. ఇది మర్చిపోతారు, విసుగుపడిపోతారు. రోజు టమాటా తింటూ 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 ఒక రాజమ్మ ఒక కుసుమమ్మకి చెప్పిందంట, అమ్మ రోజు టమాటా ఏందమ్మా, ఇది వీళ్ళు వంకాయలు తెచ్చుకుందాం అంటది. కాబట్టి ఆయన ఏం చేశాడు దేవుడు, వీడు విసుకుంటారు, మానవ జాతి అలాంటిది, అందుకని నమో నారాయణ అనమంటాడు. అంత విసిగిపోయిందేమని చెప్పి కొత్త పేరు తెచ్చిపెట్టిండు వాడు. పాత పేరే కానీ సాయి బాబా అన్నాడు. అయితే ఓం నమ శివాయ అనే దాంట్లో మహత్తర శక్తి ఉంది. శివరాత్రి నాడు శివుని పూజించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కొంతమంది రావి చెట్టు కింద, కొంతమంది మర్రి చెట్టు కింద, ఎక్కువ శాతం పొప్పడి చెట్టు, తర్వాత కొబ్బరికాయ చెట్టు కింద, కల్పవృక్షాలు అవిడి చెట్టు కింద ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చక్కగా ఉచ్చరిస్తూ ఆకలి అనేది మర్చిపోయినరు. దాని స్థితిలో ఉండిపోయారు. సంవత్సరం వరకు అలాగే ఉండిపోయారు. మూత మూసి రూమ్లో బంద్ చేశారు వాళ్ళని. నన్ను కదలియొద్దు అన్నారు, భయపడి మోదిచ్చారు. కొన్నిసార్లు పాలు తాగేవాళ్ళు కొంతమంది తాగేవాళ్ళు కాదు. ఓం నమ శివాయ అనేది లోక కళ్యాణం గురించి తనెవరు, ఎందుకు వచ్చారు, నేను ఎందుకు వచ్చినా, నా కర్తవ్యం ఏంటి, నా బాధ్యత ఏంటి. వాళ్ళంతా చిన్నపిల్లలు. ఏ పిల్లలు? వాళ్ళు భారతదేశంలో పుట్టిన భారతీయులు. భారతదేశం గొప్ప దేశం. భగవద్గీత, భగవద్గీత, భారతం, భాగవతం, భాస్కరుడు, భారతీయుడు, ముమ్మడివరం బాలయోగి. ముమ్మడివరం బాలయోగి హరిజన జాతులు పుట్టాడు. ముమ్మడివరం శివబాలయోగి. ఆయన ఓం నమశివాయ అనే మంత్రంతో తన్ను తాను మడిచిపోయి తన లోపాలని ఖండించుకొని, తన పాపాన్ని ఖండించుకొని లోకం గురించి, ప్రపంచం గురించి తపస్సు మొదలుపెట్టారు.
నా బాధ్యత ఏంది, ఇప్పుడేంది, ఎంత అయిపోయింది, నన్నేం తెలుసుకున్నా, నాలో ఉన్న లోపాలు తెలుసుకున్నా, శివపరమేశ్వరుడు వచ్చి దర్శనం ఇచ్చిండు, నా పని ఏంటిది, ఇంకా నా పని ఏంటి, నా కర్తవ్యం ఏంటి, బాధ్యత ఏంటి, మానవ శరీరం తీసుకున్న తర్వాత నా బాధ్యత ఏంటి, తినడం పండడం పెళ్లి చేసుకోవడమేనా కాదు అనుకున్నాడు. పైన జన్మల పునాది వేసిండు, అది చెట్ట ఇమొలిసింది, దాని కింద కూర్చున్నాడు. కల్పవృక్షం పప్పడి చెట్టు, కొంతమంది, ఈయన మాత్రం కొబ్బరికాయ చెట్టు కింద కూర్చున్నాడు. ఓం నమ శివ అంటే కొబ్బరి చెట్టు, శివ 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 అంటే వింటున్నాడు. శివ శివ అంటే ఎక్కడ 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 శివుడు, ఎక్కడ శివుడు అంత అక్కడ చూసిన తర్వాత నాలోనే నీవు ఉన్నావు అనుకున్నాడు. నాలోనే నీవు ఉన్నా అనుకున్నా. ఆకలి బంద్, మలమూత్రాలు బంద్ అయిపోయాయి, దప్పి బంద్ అయిపోయింది, శరీరం కనబడతలేదు, చీమలు బాగుతున్నాయి, తెలుస్తలేదు. అలా 3 ఏళ్ళు 2 ఏళ్ళు తపస్సులు ఉండేవాళ్ళు. శివరాత్రికి కొద్ది దినాల సంవత్సరం తర్వాత అక్కడ కలెక్టర్ వెళ్ళి రూమ్ని లాక్ చేసింది ఓపెన్ చేసి తర్వాత బయటికి ఖచ్చితంగా లేబట్టుకొద్దురు, నడిచి రాకపోతుండే. గోళ్ళు, ఇంత పెద్ద గోళ్ళు నేను చూశాను స్వయంగా. అయితే వీళ్ళంతా తరించిన వాళ్ళు భారతదేశంలో చిన్న పిల్లలు. శివరాత్రి అనే సినిమా చూశాడు. ఈ శివుణ్ణి నేను చూడాలి అన్నాడు. ఏం చేస్తే శివుడు కనబడ్డాడు ఒక భక్తునికి? ఓం నమ శివాయ అన్నాడు. నాకు కూడా కనబడతాడు అనుకున్నాడు. నాకు కూడా కనబడతాడు. ఎందుకు కనబడ్డాడు? నేను థియేటర్లో చూసిన ఆయన శివుడే. నేను చూసిన ఆయన శివుడు. ఇంట్లో తల్లిదండ్రులతో వాదిస్తాను, నేను చూసిన శివుని థియేటర్లో. అది సినిమా ఆయన నిప్పించి కాదు, శివుడు వచ్చిండు. పాము కదిలింది, ఆ శివుడు వచ్చిండు. ఆయన నిలబడ్డ తర్వాత ఆయన లోపల నుంచి కదిలే సూర్యకిరణాలు నాలో దిగినాయి. నేను ఇట్లా చూస్తే నాలో కదిలాడు, ఉన్నాడు నాలో అని విశ్వాసంతో వచ్చి కూర్చున్నాడు. మరి గుంటూరు బ్రహ్మ బాలయోగి, గరుగుపర్రు బాలయోగి, గుడి గ్రామం ఆనంద బాలయోగి, కొమరగిరి కట్నం జితేంద్ర బాలయోగి, కొమరగిరి పట్నం జితేంద్ర బాలయోగి, ఆదివారపేట శివ బాలయోగి, యానగొందులో బాల మాణిక్యేశ్వరి ఇప్పుడు ఉంది దగ్గరలోనే. శివయోగీశ్వరి, సరస్వతి అనే వాళ్ళు గుంటూరులో ఇప్పుడు ఇంకా తపస్సు కొనసాగిస్తున్నారు. ఏంటిది? తన లోపాన్ని ఖండిస్తే పాపాలు పారిపోతాయి. దాని తర్వాత రాబోయే జన్మేంటి, ఈ జన్మేంటి, మళ్ళీ ఎలా ఉంటుంది అనేది సులభంగా కళ్ళు మూసేది కనబడుతుంది. కళ్ళు తెరిస్తే ఇంకా తినాలి, ఇంకా గట్టాలి, ఇంకా పెట్టుకోవాలి, ఇంకా పౌడర్ రాసుకోవాలి, ఇంకా దువ్వుకోవాలి, ఇంకా పరుల గురించి బ్రతకాలి, ఇంకా పరుల గురించి బ్రతకాలి. పరుల కన్న గురించి బ్రతికేవాడే మనిషి. స్త్రీలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. స్త్రీలు ఇంకెంతోమంది గోలల్లా దాగి ఉన్నారు. కొంతమంది కనబడుతున్నారు, కొంతమంది కనబడలేదు. దేవుడు ప్రత్యక్షమవుతారు. దేవుడా ఏం కావాలి మనకి? నాకు ఇల్లు కట్టి అని అంటారు. పుట్టనే ఇల్లు. చదువులకు చెప్తారు, ఇల్లు కట్టండి. ఏ ఇల్లు కట్టాలా? తుఫాన్, గాలి ఏదొచ్చినా ఇరుగని ఇల్లు కట్టండి. అలా కట్టించుకుంటారు. ఎప్పటి వరకు? మేము అనుకున్న వరకు కొంతమంది, మీ ఇష్టం అని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే మానవుడు శివాని 2 అక్షరాల్ని పలుకుతే ఈరోజు ఇంకేం చేయకండి. మీలో లోపాలు పోవాలి, పాపబుద్ధి పోవాలంటే మొండితనం ఉంటుంది. చూడు, మొండితనం. ఎవరి మాట వినరు. ఇంటే చాలు పాపం బాయ్, ఇంటే చాలు పాపం బాయ్. నేను ఇప్పుడు నువ్వు చేసావు ఈరోజు, రేపు చేయకు అని దుర్యోధనునికి 10 ఏళ్ళ గడువు ఇచ్చాడు భీష్మాచార్యుడు. 10 ఏళ్ళల్లో మారమన్నాడు, మారలేదు, చచ్చిపోయాడు. రావణాసుని గడువు ఇచ్చారు, ఎన్నో దినాల గడువు ఇచ్చాడు రాముడు, వినలేదు. మనిషి వినడు, ఇప్పటికి వినడు. ఈ నామం ఉచ్చారణ వల్ల వారు చేసేది లోక కళ్యాణం తను తెలుసుకోవడానికి. మీకు కొండలు, గుట్టలు, మిద్దెలు, కార్లు, బంగ్లాలు కావాలంటే ఈ ప్రార్థన చేస్తూ ఓం నమ శివాయ ఒక బంగ్లా కావాలి, ఓం నమ శివాయ 1000 cc కారు కావాలి, ఓం నమ శివాయ ఇంటి ముంగట ఉన్నోడు నాకు నా కాళ్ళ కింద దాసోహం చేయాలి. ఇస్తుంది, అట్లా కూడా ఇస్తాడు.
బోలాశంకరుడు అది కూడా ఇస్తాడు. నీకు అది కావలసింది అడుక్కో, నీకు కావలసింది అడుగు ఇస్తాడు. కానీ దాంతోపాటు దైవతత్వం తెలుసుకోవడానికి, నీవి శుద్ధి చేసుకోవడానికి ఈ మంత్రం ఏం చేస్తుంది? నాలుక కన్ను వీటిని శుద్ధి చేస్తుంది. బాబా ఈ రుద్రాక్షలు రకరకాలుగా అంటారు. దీని విలువ తీయకండి, దీని పరువు తీయకండి. రుద్రాక్షలో నిజమైన శక్తి బలం ఉంది లేదని కాదు, చాలా శక్తి ఉంది దీంట్లో, బలం ఉంది. అందరికీ వర్తించదు. రామాని దాంట్లో బలం ఉంది, అందరికి వర్తించదు. శివాని దాంట్లో బలం ఉంది, అందరు వర్తించదు. దానికి పచ్చం చేయాలి. మంత్రంతో పాటు పచ్చం, గోలితో పాటు పచ్చం, షుగర్కు మాత్ర. రుద్రాక్ష 100% పనిచేస్తుంది. కానీ సాధువై ఉండాలి, నాలుక సాధువై ఉండాలి, మనసు సాధువై ఉండాలి. చూడు ఎలా ఉంటుంది, గోలి కొట్టినట్టుగా ఉంటుంది. ఒక గోలి కొడితే ఎట్లా దెబ్బ తాకుతుందో అలా తగులుతుంది నీకు హృదయానికి. శివరాత్రి నాడు మనము చేయలేకున్న సోమవారం రుద్రశివ ఎలాంటి వాడు? రుద్రుడు. రాక్షసులు నరమాంసం భక్షించడానికి మొదలుపెట్టారు. భక్షించడం మొదలుపెట్టారు. వాయుగుండ రాక్షసు కనుక్కున్నాడు ఋషుల మాంసం తింటే దేవతలకు బలం తగ్గిపోతుంది, వీళ్ళ తపం తగ్గిపోతుంది, జపం తగ్గుతుంది. వాడి మాంసం తింటే మనకు కూడా బలం వస్తుంది అనుకున్నాడు. బలం వస్తుందని తినడం మొదలుపెట్టాడు. ఋషుల మాంసం తినడం, ఎక్కడ ఋషులు ఉంటే సంపాలి, కాల్చాలి, తినాలి, ఉడకబెట్టాలి, తినాలి, పచ్చి మాంసం తినాలి. ఆ ప్రకారంగా ఋషులంతా, యోగులు, సాధులు, జపతపాలు చేసే వాళ్ళంతా తగ్గిపోతున్నారు. అప్పుడు నారదముని అన్నాడు, అయ్యా శివ, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఎంతమంది బలైపోతే ఏమైందిలే, నా దగ్గరికి వస్తారు కదా, మళ్ళా పుడతారు కదా అంటాడు. అంతే. లే స్వామి, చాలామంది బలవుతున్నారు. ఆహాకారం వినే వాళ్ళ శబ్దాలు, బలి చేసేటప్పుడు, వాళ్ళని పిసికేటప్పుడు, వాళ్ళని నరికేటప్పుడు శబ్దాలు వినే. అప్పుడు వాయుగుండ రాక్షసి మహాభయంకరంగా నానా ఇబ్బందులు పెడుతున్నాడు అందరినీ. అప్పుడు శివుడు విన్నాడు. విని ఆలోచనలు కూర్చిపోయాడు, ఆలోచన మునిగిపోయాడు. అయ్యో బిడ్డలారా, మీకు ఇంత బాధ అయిందా, ఇంత కష్టం మీకు అయిపోయిందా, ఈ రకమైన రాక్షసి ఇబ్బంది పెడుతున్నాడా అని అలా కూర్చొనిపోయాడు. కూర్చొని జపంలో సిద్ధంగా ఉన్నాడు. జపం చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళని శుద్ధి చేయాలి, వారి దుర్బుద్ధి మాంచాలి. ఎంతమంది చనిపోయినరో వాళ్ళు మళ్ళా బ్రతకడానికి పునాదేశుండు శివుడు. వాయుదేవుడు సిద్ధంగా ఉన్నాడు, చూస్తున్నాడు. వాయుదేవుడు, వర్షదేవుడు సిద్ధంగా ఉన్నాడు, వర్షాన్ని అక్కడక్కడ కురిపిస్తూనే ఉన్నాడు. వాయుదేవుడు సిద్ధంగా ఉన్నాడు. శివుడు చాలా దినాల తర్వాత కళ్ళు తెరిచాడు. ఎక్కడ నా ఋషులకు ఏమైపోయింది, నా బిడ్డలకు ఏమైంది, ఈ రాక్షసుల బాధ తప్పియాలి కదా అని అనుకున్నాడు. నీళ్లు గారుతున్నాయి శివుని. రుద్ర అక్ష, ఏమాక్ష ఇది? రుద్రుని అక్ష, రుద్రాక్ష. ఇది రుద్రాక్ష. ఈ రుద్రాక్ష కళ్ళకెళ్ళి నీళ్ళు వెళ్ళగానే వాయుదేవుడు అన్ని జాగాలకు పడివేశాడు. ఆ స్థలాలు ఏంటి? స్థలాలు ఇక్కడ నేపాల్, అస్సాం, డార్జిలింగ్, గౌడ దేశం, శ్రీలంక, మధుర, కాశీ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో సాయిగీత ఆశ్రమం. పదిహేనేళ్ల కిందనే శివుడు వచ్చాడు, రుద్రశివుడు వచ్చాడు మన దగ్గర. 15 ఏళ్ల కిందనే రుద్రశివుడు వచ్చాడు. ఇప్పుడు అక్కడక్కడ రావచ్చు, కాయలు కాస్తున్నాయి. అది కూడా త్రిముఖి రుద్రాక్షలు ఎక్కువ ఉన్నాయి. పంచముఖి ఉంది, త్రిముఖి మన దగ్గరకు వచ్చింది. త్రిముఖి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, భూమి, ఆకాశం, దేవుడు. ఈడ పింగళ సూక్ష్మ, 3 నాళ్ళు 3 రకాలుగా మన దగ్గర త్రిముఖి వచ్చేసింది. ఆ రాక్షసి, వాయుగుండ రాక్షసి గురించి నారదముని వెళ్ళి చెప్పాడు.
ఈ నీటి నుంచి నీళ్ళు ఎక్కడ పడ్డారు? ఈ స్థలంలో వేశారు. ఎక్కడ? నేపాల్, డార్జిలింగ్, గౌడ దేశం, శ్రీలంక, మధుర దేశం, కాశీ, అయోధ్య కూడా, అయోధ్య, ఇంకెన్నో దేశాలల్లో, మన దేశం కాక పరదేశంలో కూడా, భారతదేశమే కాకుండా పరదేశంలో కూడా ఆ నీళ్లు కొండపై పడేశాడు. ఎక్కడెక్కడ నీళ్లు పడ్డదో 18 నిమిషాల్లో చెట్టు అయి మొలిసి కాయలు కాసాయి. కాయలు కాగానే మన టీవీ, సెల్ ఫోన్, న్యూస్ పేపర్, డక్కన క్రానికల్ ఎవరు? నారద ముని. టీవీ, న్యూస్ పేపర్, డక్కన క్రానికల్ చెప్పాడయ్యా, ఈ కాయలు తీసుకొని మీ మెడలు వేసుకోండి. శివుని అడిగాడు, శివుడి ఆజ్ఞ దొరికింది, కాయ తీసుకొని మెడలు వేసుకోండి. మెడలు వేసుకున్నారు. మెడలు వేసుకొని రాక్షసులు వెతుకుతున్నారు. నరమాంసం తినే అలవాటు అయింది. ఏ జంతు మాంసం తినలేకపోతున్నారు. వాంతికి వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఋషులు ఎక్కడ కనబడతలేరు. వీళ్ళందరూ వేసుకున్నారు, మెడకి, గొంతుకి వేసుకున్నారు. ఇది రుద్రాక్ష, రుద్రుని యక్ష, రుద్రుని రక్ష వేసుకున్న తర్వాత వాళ్ళ కళ్ళు కనబడతలేవు. ఋషులు ఎక్కడ ఉన్నారో కనబడతలేవు. ఇతర విషయాలన్నీ కనబడతాయి, ఇతర వస్తువులన్నీ కనబడుతున్నాయి, వాళ్ళ కంటికి కనబడతలేవు. అప్పుడు కనుక్కున్నాడు వైగుండ రాక్షసి. పెద్ద ఖడ్గం తీసుకున్నాడు, శక్తివంతమైన ఖడ్గం తీసుకున్నాడు. ఒక్కొక్క చెట్టుని నరుకుతూ పోతున్నాడు. కొన్ని చెట్లకు నరికాడు. దాంట్లో నుంచి నీరు వచ్చి 2 కళ్ళల్లో పడ్డది. వాడి కళ్ళు పోయాయి. ఈ ఋషుల్ని, మహాత్ములని, మహాపురుషుల్ని, బ్రాహ్మణుల్ని చూడలేకపోతున్నారు. కొట్టుకొని అన్నహారాలు లేకుండా సన్నగిల్లిపోయి పరిస్థితి బలహీనమైపోయి అందరు రాక్షసులు పూర్తిగా చనిపోయారు. ఈ రుద్రాక్ష మొలిసింది వారి గురించి. శివరాత్రి మెలిసింది శివుడు స్పృహలో ఉన్నప్పుడు, కోమలో ఉన్నప్పుడు మేల్కోవడానికి. ఈ మానవుడు అన్నీ కావాలంటాడు, అన్నీ తింటా అంటాడు. అన్నీ కావాలి, అన్నీ చూస్తా, అన్నీ తింటా, అన్నీ కొంటా అంటాడు. అది పద్ధతి కాదు. ఒక సమయానికి ఇలాంటి రాక్షసులు ఇప్పుడు కూడా ఈ మాల వేసుకుంటే చాలా దూరం అవుతాయి, పరిగెత్తాయి, అవి అందులైపోతాయి, కంటి కనబడవు. రాత్రి వేసుకొని పండుకోవాలి. గ్రహాలు వచ్చేటి ఏంది? రాత్రిపూట రాత్రి వేసుకొని హాయిగా పండుకోవాలి. ఈ శివుని రుద్రాక్ష చెవి పెడితే ఏమొస్తుంది? నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. రాయి చెట్టు కాడ చెవి పెడితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కల్పవృక్షం దగ్గర చెవి పెడితే శివ శివ. పప్పుడు చెట్టు కాడ చెవి పెడితే శివ 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 శివ. రుద్రాక్షలు చాలా బలమైన రుద్రాక్షలు. రాత్రి వేసుకొని పండుకొని పొద్దున తీయాలి. భక్తుడిని చూపెట్టకండి, భంగమవుతుంది. భక్తుడిని చూపెట్టకండి, భంగమవుతుంది. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु.